శివార్పణం శివమస్తు. ఇప్పుడు చెప్పేటువంటి ఈ యొక్క విశేషాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. జీవితంలో మన కుటుంబంలో మనతో ఉన్న అందరితో పాటు మన భార్య, మన పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఇతరత్ర వీళ్ళందరినీ ఇక్కడే పెట్టుకోండి. నోటి వరకే, లోపల దించుకోబాకండి. ఎందుకంటే మధ్యలో వస్తారు, మధ్యలో పోతారు. నానాటి బతుకు నాటకము అన్నట్లు మాయా మోహాంధకారాల వల్ల మనకు మాయను కమ్మి మమకారం అహంకారం వల్ల నాది నాది నా వాళ్ళు అనబడేటువంటి అజ్ఞానంలో నెట్టవేయబడి ఉన్నాం. ఇంకా మీరు కళ్ళు తెరుచుకొని సత్యాన్వేషణ గావించి నిజానికి మన వాళ్ళు ఎవరు అనే ఎరుక మీకు కలగాల. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, ఈ యొక్క పరాభవన సంవత్సరంలో అనేక కుటుంబాల్లో నానా రకాల అవమానాలు చవి చూడాల్సి వస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే, మన కుటుంబంలో మనము కన్న పిల్లలు అబ్బాయిలైనా అమ్మాయిలైనా మన మాట వినరు. 99%. అది పెళ్ళిళ్ళు కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా సరే వాళ్ళే స్వతంత్రంగా స్వేచ్ఛిక నిర్ణయాలు తీసుకొని చేతులు కాల్చుకునే రోజులు మొదలైనాయి వాళ్ళకి. ఒక మగవాడికి 3 లేక 4, ఒక ఆడపిల్లకి సేమ్ 3 లేక 4 మార్పులు జరిగిపోతుంటాయి. వర్ణాంతర, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరిగిపోతాయి. ఎందుకంటే పిల్లలను కంటమే కానీ రాతలు మనం రాయలేం కదా. అది వాళ్ళు చేసుకున్న కర్మరీత్యా ఎవరికి ఎప్పుడు ఏం జరగాలో అది భగవద్గీతం. ఈ సంవత్సరంలో అనేక రకాల ప్రేమ వివాహాలు, లేచిపోవడాలు, లేచిపోయి కొద్ది కాలం పెళ్లి చేసుకొని విడిపోవడాలు, ఆత్మహత్యలు ఇవి ప్రబలిపోతుంది ఈ యొక్క కొత్త సంవత్సరంలో. కాబట్టి మనము ఎంత జాగ్రత్తగా వాళ్ళ మీద నిఘా ఉంచినా వాళ్ళు మనకంటే ఎక్కువ ప్లాన్లతో ఏం చేసుకోవాలో ప్రిపేర్ అయిపోయి ఉంటారు. కానీ యతో ధర్మస్తతో జయః. తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు బాగుపడ్డ సూచనలు ఎక్కడలే. కాబట్టి పెద్దవాళ్ళుగా మీరే ఆలోచించి నిర్ణయం తీసుకొని ఒక పద్ధతి ప్రకారంగా పిల్లలను కంట్రోల్ చేసుకుంటూ రండి. ఇది విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి అబ్బాయికి అమ్మాయి తస్మాత్ జాగ్రత్త. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆవేశంతో, ఆలోచన లేకుండా మేము సంపాదిస్తున్నాం, మా ఉద్యోగాలు ఉన్నాయి, మాకు అన్నీ తెలుసు అనేటువంటి అజ్ఞానంలో పడి మీ జీవితాలు నాశనం చేసుకోపాక. ఒక అన్నగా మీ శ్రేయభిలాష. ఎందుకంటే నా దగ్గరకు వచ్చేటువంటి నా క్లయింట్స్ చాలామంది ఈ సమస్యలోనే వస్తుంటారు. స్వామి ఇలా జరిగిపోయింది, దీనికి ప్రాయశ్చిత్తం ఏమంటే ఏం చేయాలనేసి, అడుసు తొక్కనేలా కాళ్ళు కడుగనేలా అని పెద్దవాళ్ళు అంటారు. ఇది పిల్లల వివాహాలు ఈ విషయంలో ఈ సంవత్సరం ఇలా జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. కొన్ని అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ గ్రహ ప్రభావాల్లో మార్పులు చేర్పులు ఖగోళంలో జరుగుతోంది అన్నమాట. ఆ ప్రభావం మన మీద కూడా పడుతుంది. 27 నక్షత్రాల మీద, 12 రాశుల మీద. కాబట్టి ఎవరికి ఏ గ్రహం బలహీనంగా ఉంది, ఏ గ్రహం వల్ల ఏ సమస్య వస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి ప్రాయశ్చిత్తాదులు, గ్రహశాంతులు, అభిషేకాలు, జపాలు, హోమాలు చేసుకుంటే శాంతించబడతాయి. అంతేగాని పూర్తిగా ఎందుకు, మనం చేసిన కర్మలు ఉంటాయి కాబట్టి. శిక్షే ఎవరికైనా. భగవంతుడు సైతం భూమి మీద పుట్టినా, వెంకటేశ్వర స్వామి పుట్టులో దాక్కున్నా కూడా ఆయన గొడ్డలు పెట్టు తప్పలే. అందువల్ల ఎవడికి ఏం జరగాలో అది జరిగే తీరుతుంది. కాకపోతే మార్పులు చేర్పులు అనేది ఉంటుంది అన్నమాట. ఇంకా విశ్వవ్యాప్తంగా కూడా యుద్ధకాండ అనేది ఇంకా పెరుగుతూ పోతుంది, తగ్గేది ఉండదు. ఆలోచనల విషయంలో కూడా
ఒక స్థిరమైన బుద్ధిని ఏర్పాటు చేసుకుని నిర్ణయాలు తీసుకోలేరు. జనాలు అన్ని రంగాల వాళ్ళు ఒకరైనా కాదు, అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళకు కూడా అశాంతి దేవత ఆవాహనైపోయి ఏం చేయాలా ఎలా చేయాలా అనే స్థితిని అగమ్యగోచరంగా ఏర్పాటు చేసేస్తుంది. ఒక్కడికి మాత్రం స్థిరచిత్తము ప్రశాంతంగా ఉంటుంది. ఎవర్రా అంటే త్రిగుణాతీతులు అంటారు వాళ్ళని. సత్వ రజస్తమో గుణాలకు అతీతంగా ఉంటుంది విశుద్ధ సత్వ గుణం. వాళ్ళు స్థితప్రజ్ఞులు. ఏమి జరిగినా నా మంచికేలని లాభ నష్టాలు లెక్క చేయరు, సుఖదుఖాలు లెక్క చేసుకోరు, జరిగేటువంటికి సాక్షిగా చూస్తూ ఉంటాడు. వాళ్ళు తలుచుకుంటే ఏమేమి చేయగలరు, ఆ శక్తి వాళ్ళకి ఇచ్చేస్తాడు ఈశ్వరుడు, ఎందుకంటే వాళ్ళ త్రిగుణాతీతులు కాబట్టి. అలాంటి వాళ్ళ సావాసం చేసుకోండి, మంచిది. మనము కూల్ డ్రింకును స్ట్రా పెట్టి ఎలా తాగుతామో వాళ్ళ తాలూకా మాటలు చేతలు స్పర్శ వల్ల కూడా మన దోషాలు లాగువేయబడతాయి. అటువంటి మహోత్కృష్ట పుణ్యాత్ములు మన చుట్టూ ఉన్నారు, మనం కనుక్కోలేము వాళ్ళతో. వాళ్ళ చూపులు ప్రసన్నంగా ఉంటాయి, వాళ్ళ మాట్లాడే మాటలు నిర్మలంగా ఉంటాయి, వాళ్ళ వర్చస్సు అద్భుతంగా ఉంటుంది, ఇంకా చూడాలనిపించే విధంగా ఉంటుంది. వాళ్ళు త్రిగుణాతీతులుగా ఉంటారు. అలాంటి వాళ్ళ సావాసము సాంగత్యం చేసినా కూడా ఈ యొక్క యుగ ప్రభావంలో ఈ యుగాదికి సంబంధించేటువంటి ప్రభావాల మనం పడిచేయకుండా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసే శక్తి వాళ్ళ మీద ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళని మీరు సంపాదించుకోండి. కాకపోతే యథావిధిగా మీరు అంటే ఆస్తికులు నిత్యానుష్ఠానము ఏమి ఎప్పుడు ఎక్కడ ఏది చేసినా ఈశ్వరార్పణమస్తు అనే విధంగా ఒక వాక్యాన్ని అలవాటు చేసుకోండి. ఈశ్వర, నిన్ను నమ్మి ఉన్నాను, నాకు నువ్వేం చేసినా నా మంచికేలే అని శరణాగతి అనేటువంటి దివ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆయన పాదపద్మాల చెంత శరణ వేయడామంటే లిప్త మాత్రంగా అన్నీ తీసేస్తాడు ఆ ఈశ్వరుడు. ఈ శరణాగతిలో రాజకీయాలు, ఇతర మెహర్బానీలు, లావాదేవీలు, ముక్కుబళ్ళు ఏం పెట్టకూడదు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఆయన అడిగింది ఏంది, మన మనస్సును చిత్తశుద్ధితో మంచి మనస్సును అర్పణ చేసామంటే ఆయన వచ్చి కూర్చుంటాడు మన హృదయ పలకం మీద, అది చాలు మనకు. అప్పుడు మనకు తామరాకు మీద నీటి బిందువు ఏవి అంటుకోదు, పాదరసం భూమి మీద వేస్తే ఎలా అంటుకోదు, మనకు ఏది అంటుకోకుండా న్యూట్రల్గా ఉంటుందన్నమాట. ఆ స్థితిని పొందితే అద్భుతంగా ఉంటుంది. దానికి సాధన చేయండి. సాధన సాధ్యతే సర్వం. కాబట్టి ఇక్కడితో ఈ ఉగాది సంవత్సరంలో విశ్వవ్యాప్తంగా జరిగే పరిణామాలు తెలియజేశా. తర్వాత వీడియోలో రాశి ఫలాలు, మాన అవమానాలు, రాజపూజ్యాలు, కందాయ ఫలాలు, ఏ రాశికి ఎంత, ఏ నక్షత్రానికి ఎంత, ఎవరు ఏ విధంగా చేస్తే ఈ గండాల్లోంచి బయటపడతారు అనే విషయాన్ని అన్నీ మీకు తెలియజేస్తా. ఈ విషయాన్ని మీరు 10 మందికి తెలియజేయండి. శ్రీ మూకేశ్వర స్వామి దేవస్థానం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి మీ వంతుగా ఈ నోటి గుండా వచ్చే మాటలు లార్డ్ మూకేశ్వర స్వామి మాటలుగా భావించి, ఇది నా సొంత వాక్యాలు కాదు, ప్రమాణపూర్వకంగా శివానుగ్రహంతో మీకు తెలియజేస్తున్న మాటలు ఇతరులు కూడా వినాలి కదా. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ పుణ్యమా మీ దయ వల్ల వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా ఆచరించుకుంటారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సన్మంగళ ప్రాప్తి సిద్ధి.